తెలంగాణ చిహ్నం మార్పు మీద మీరే విధంగా స్పందిస్తున్నారు? అంటే చిహ్నం మార్పు సరైందంటారా? లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే నడుస్తా ఉంది. సో, తెలంగాణ చిహ్నం మార్పుపై మీరే విధంగా స్పందిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు పిచ్చి ఆలోచనలు మార్చుకోండి. ఇలాంటివి మర్చిపోండి. ఈ చైనాలు మారుస్తాం, అవి మారుస్తాం అంటే కుదరదు. ఉద్యమకారులు అనేది ఊకోరు. వచ్చి మీ ఎమ్మడి పడతాం, మీ సంగతి చూస్తాం. సో, మన దగ్గర మరో మిత్రుడు ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. సో, భయ్యా చెప్పండి. తెలంగాణ చిహ్నాన్ని మారుస్తా అని చెప్పడం మీద తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు ఈ అంశాన్ని? చిహ్నం మార్చడం అంటే ఏదో పేపర్ మీద బొమ్మ గీసి రబ్బరు తోటి చెడపడం అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారులుగా నీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా పోరాడను. ఆనాటి 14 సంవత్సరాల పోరాటం నీ ప్రభుత్వం మీద జరిగింది. మరో పోరాటానికి కూడా నీ ప్రభుత్వమే నాంది కాబోతా ఉన్నది. ఈ చిహ్నాలు తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తాము. ఆల్రెడీ మీరు ఈ టీఎస్ పేరు నుంచి టీజీ చేశారు. వాహనదారులకు అందరికీ చాలా ఇబ్బంది. అది ఇంకా మీరు మన రాబోయే కాలంలో మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్రం కవులకి పుట్టినిల్లు. మా వరంగల్ జిల్లానైతే కరీంనగర్ జిల్లానైతే కవులకు పుట్టినిల్లు. మరి ఇంతమంది కవులు పుట్టిన చోట మీకెవరు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడేటందుకు ఎవరు గుర్తుకు రాలేదా? ఇప్పటికీ నువ్వు ఎప్పుడైతే సమైక్యాంధ్రలో ఆనాడు ఎట్లా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే ఉన్నావు. ఆంధ్ర నుంచి సంగీత దర్శకుని తీసుకొచ్చి కీరవాణితో పాడించుకునే కర్మ మాకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో కవులకి కొదవలేదు. మా తెలంగాణ రాష్ట్ర కవుల నుంచి మా తెలంగాణ రాష్ట్ర గీతాలు ఆలకించినటువంటి పాటలు పాడినటువంటి తెలంగాణ కళాకారులతోటి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించాలి. అదేవిధంగా ఈ తెలంగాణ చిహ్నం మారిస్తే గనక కాకతీయ కళాతోరణం మార్చిన, చార్మినారు గుర్తుని మార్చిన, చార్మినార్ కిందని గోరి గడతానికి తెలంగాణ ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారు. మరో తెలంగాణ పోరాటానికి నీ కాంగ్రెస్ ప్రభుత్వం నాంది కాబోతా ఉన్నది. నీ మీద పోరాటం ఈ గుర్తుతోటి జూన్ 2 నుంచే సిద్ధమవుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ప్రజలు నీ నిర్ణయాన్ని సమ్మతించారు. ఉద్యమకారులుగా మరొక పోరాటానికైనా మేము సిద్ధపడి మేము ఉద్యమం చేసి మా హక్కుల మీద ఆదించుకుంటాం. నీ మీద వ్యతిరేకత చాలా ఉన్నది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాన్ని మీ మేధావులతోటి కోదండరామ్ గారు వీళ్ళందరితో కూర్చొని మేధావులతోటి ఆలోచించి మరొకసారి నిర్ణయాన్ని మార్చుకునే విధంగా నిర్ణయం తీసుకుంటే మంచిది. లేకుంటే మాత్రం మేము ఉవ్వెత్తున ఎగిసిపడతాం. తెలంగాణ ఉద్యమకాల నుంచి మీరు తప్పకుండా నిరసన గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.